మనసును పట్టుకోవడం ఎవరి వల్ల కాదు, కానీ దాన్ని నువ్వు అభ్యాస యోగేన ప్రయత్న. సో అభ్యాస యోగం ద్వారా నువ్వు దాన్ని ప్రయత్నం చేయాలి తప్ప ఇంకొక దగ్గర మార్గం ఏమీ లేదు. నీ మనసును నువ్వు నియంత్రణ చేసుకోవాలంటే దానికి తగిన అభ్యాసం గురువుల ద్వారా తెలుసుకుని దాని ద్వారా నువ్వు చేయవలసి ఉంటుంది. తరువాత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రలోభాలు, ఇప్పుడు నీ ఎదురుకుండా కనపడుతున్న ప్రలోభాలన్నీ కూడా అవి నీ కొరకు కాదు, వివిధ స్థాయిల్లో దిగువ స్థాయిల్లో ఉన్న వాళ్ళందరి కోసం సృష్టించబడినాయి. అవి నీకెందుకు? నువ్వు నన్ను తెలుసుకుందాం అనుకుంటున్నావు, అవి వదిలేసి నన్ను నా మీద దృష్టి పెట్టు. అందుకని వాటి గురించి, ప్రలోభం గురించి పడిపోకు. అవన్నీ ఎందుకు? కింద ఉన్నవాడు, కింద స్థాయిలో ఉన్నవాడికి ఉన్నాయి. వాడు ఇంకా ఎన్నో వేల జన్మలు ఎత్తితే గానీ నీ స్థాయికి రాలేడు. నువ్వు నన్ను పొందడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి వాళ్ళకి కావాల్సినవి అక్కడ ఇవ్వాలి. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు చిన్నపిల్లలకు ఇవ్వాలండి, పెద్ద పిల్లలకు ఆడుకోవడానికి పుస్తకాలు వగైరాలు ఇవ్వాలండి, మరీ పెద్దవాడికి ఏమైనా ఆస్తులు పాస్తులు చూపించే పనులు చేయాలండి. ఏ స్థాయి వాడికి ఆ స్థాయి వాడికి మనం తవ చూపించాలి. అప్పుడు కానీ వాడు మన యందు ఆసక్తి ఉండడు. అవునా?